అలాగే మూడవ రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదములు, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదములు. ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ్యం 4, అవమానం 3. ఆదాయం చాలా బాగుంది. ఈ రాశి స్త్రీ పురుషాదులకు గ్రహ ప్రభావం చాలా యోగదాయకంగా ఉంది. మంచి ఆలోచన శక్తికి మించినటువంటి పనులు చేయగలుగుతారు. ఇతరులకు మంచి సలహాలు ఇవ్వడంలోనూ, బాగా ఆలోచించడంలోనూ, సమస్యలు పరిష్కరించే విధముగా ఆలోచించేటటువంటి విషయాల్లో మంచి చాతుర్యాన్ని పొందుతారు అని చెప్పవచ్చు. పోగొట్టుకోబోయేటటువంటి ధనము కూడా తప్పకుండా తిరిగి రాగలదు అని తెలియచేయవచ్చును. సాంఘికంగా మంచి ఔన్నత్యాన్ని పొందగలుగుతారు. ఆరోగ్యం చక్కబడుతుంది. సంతానము, కుటుంబము రీత్యా ఊహించినటువంటి చిన్నపాటి సమస్యలు ఏర్పడతాయి. ఈ సమస్యలు తొలగేందు కొరకు కొంత పుణ్యక్షేత్ర సందర్శనం చేయండి. గృహములో వివాహాది శుభకార్యములు జరిగేదానికి అవకాశం ఎక్కువగా ఉంది. ధన ఒత్తిడి ఉన్నప్పటికీ సంఘంలో గౌరవ మర్యాదలు తప్పకుండా పెరుగుతాయి. స్త్రీ మూలకమైనటువంటి సమస్యల వలన కొంత మనస్తాపం కలిగినప్పటికీ వాటిలో విజయాన్ని సాధించగలుగుతారు అని చెప్పవచ్చు. స్త్రీ పితృవర్గ వర్గీయుల వలన ఒత్తిడి కలతలు ఏర్పడుతూ ఉంటాయి. అంటే తండ్రి తరపున ఉన్నటువంటి దాయాదుల చేత ఈ మిథున రాశి వారికి కొంత ఒత్తిడి సంక్రమించేదానికి అవకాశం ఉంటుంది అని చెప్తున్నాడు. అలాగే నరముల యొక్క బలహీనత సంక్రమిస్తుంది. భార్య గర్భవతి అయ్యుంటే చిన్నపాటి గర్భస్రావం జరిగేదానికి అవకాశం ఉంది. కాబట్టి తగినటువంటి ప్రదక్షిణాలు ఉపశాంతులు చేసుకోవడం మంచిది. అలాగే చిన్న విషయానికి కూడా ఎక్కువగా ఆలోచించి బాధపడడం, చిన్నపాటిగా వస్తువులు పోగొట్టుకోవడం, వీరి వస్తువులు దొంగతనం గావించబడడం, ఇలాంటి పరిణామాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. ఈ సంవత్సరం మిథున రాశి ఉద్యోగులకు అన్ని విధాలుగా మంచి కాలంగా చెప్పవచ్చు. పనికి తగినటువంటి గుర్తింపు ఉంటుంది. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులకు బదిలీలు, ప్రత్యేకమైనటువంటి గుర్తింపు ఉంటుంది. ప్రైవేటు కంపెనీలలో పనిచేసేటటువంటి వారికి యాజమాన్యం యొక్క మన్ననలను పొందగలుగుతారు, లాభాలు పొందగలుగుతారు. ప్రత్యేకమైనటువంటి హోదాతో మరొక కంపెనీకి మారేటటువంటి అవకాశములు ఉంది. నిరుద్యోగులకు ఈ సంవత్సరం ఖచ్చితంగా ఉద్యోగం వచ్చేటటువంటి అవకాశం ఉంది. మిథున రాశిలో జన్మించినటువంటి నిరుద్యోగులకు తప్పకుండా జీవితంలో సుస్థిరత పొందడం, పర్మనెంట్ కానటువంటి వారికి ఈ సంవత్సరం పర్మనెంట్ అవ్వడం కనిపిస్తోంది. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉంది. ప్రజలలో మంచి గుర్తింపును పొందగలుగుతారు. అధిష్టాన వర్గం వారితో మైత్రి మిమ్మల్ని గుర్తించి పార్టీలో ఏదో ఒక పదవిని పొందే విధంగా చేస్తుంది. పేరు ప్రఖ్యాతులను, ఇతరుల యొక్క సలహాలను తీసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. మిథున రాశిలో జన్మించినటువంటి కళాకారులకు గురుబలం కొంత అంతంత మాత్రముగానే ఉంది. కాబట్టి శ్రమకు తగినటువంటి ఫలితం, మంచి వ్యాపారం బాగుంటుంది. రియల్ ఎస్టేట్ రంగముల వాళ్ళకి, కాంట్రాక్టులు చేసేటటువంటి వారికి లాభదాయకంగా ఉంది. బంగారం వెండి వ్యాపారస్తులకు కూడా బాగుంటుంది. అలాగే సరుకులు నిల్వ చేయు వారికి కూడా లాభాలు ఉంటాయి. విద్యాకారకుడైనటువంటి ఈ సంవత్సరం విద్యార్థులకు కూడా కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా ఊహించినటువంటి స్థాయిలో మార్కులు రావు అని తెలియచేయాలి. ఎంట్రన్స్ పరీక్షలలో కూడా మంచి ర్యాంకులు పొందలేకపోతారు. విదేశీ చదువులు కొంత రాణింపలేకపోతారు. కాబట్టి కొంత ఆలోచించి కొంచెం ఎక్కువగా కష్టపడడం మంచిది. ఇది వరకు ఏదో ఒక 3 గంటలో 4 గంటలో 10 గంటలో 15 గంటలో చదివితే ఈ సంవత్సరం మిథున రాశి వాళ్ళు ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా చదువుకోవాలి. చదువు మీద చేపల చెరువులు, రొయ్యల చెరువులు చేసేటటువంటి వారికి
విశేష లాభములు ఉంటాయి, ఆనందంగా ఉంటారు. కోళ్ల ఫారమ్స్ చేసేటటువంటి వారికి కూడా అనుకూలంగా ఉంటుంది. ఈ మిథున రాశి స్త్రీలకు గ్రహబలం వలన మీ మాటకు ఎదురు ఉండదు. కుటుంబంలో అందరూ కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. ఉద్యోగము చేసేటటువంటి వారికి ప్రమోషన్స్ ఉంటాయి, బదిలీలు కూడా ఉంటాయి. విలువైనటువంటి ఆభరణములు కూడా పొందగలుగుతారు. ఈ సంవత్సరం వివాహం కానటువంటి స్త్రీలకు తప్పకుండా వివాహం జరుగుతుంది. రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి పదవులు లభిస్తాయి. గర్భిణీ స్త్రీలకు ఫ్రీ డెలివరీ అయ్యే అవకాశములు ఉన్నాయి. పుత్ర సంతానము ప్రాప్తి ఉంటుంది. గతంలో భార్యాభర్తలు ఎడబాటుగా ఉన్నటువంటి వారు ఈ సంవత్సరం తప్పకుండా కలుస్తారు. మంచి ఉద్యోగములో కూడా లాభములు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశిలో మిథున రాశిలో జన్మించినటువంటి వారు మంగళవారం నాడు, శనివారం నాడు ఉపవాసం ఉండడం, ఆంజనేయ స్వామి వారిని, దత్తాత్రేయ స్వామి వారిని పూజించుకోవడం ద్వారా మంచి